హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్. అందరూ బాగున్నారు కదా? ఓకే, సో ఇంతవరకు మ్యాథ్స్ 1B సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ 3 ఎపిసోడ్స్, ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇంతవరకు మీరు ఇంకా ఫస్ట్ చాప్టర్ నుంచి మీరు నేర్చుకోకపోతే ఇప్పుడే రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ మీరు చూడండి. అప్పుడు నెక్స్ట్ చాప్టర్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, రైట్? సో ఒకవేళ ఇంతవరకు మీరు ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్ అని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీ యొక్క సజెషన్స్ని, మీ యొక్క కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, రైట్? ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్దాం. సో ఈరోజు క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఈ చాప్టర్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ 1 లేక 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని మనము సాల్వ్ చేద్దాం, రైట్? సో క్వశ్చన్ ఈజ్, when the origin is shifted to the point 2, 3, the transformed equation of a curve is x square plus 3xy minus 2y square plus 17x minus 7y minus 11 is equal to 0. Find the original equation of a curve. ఇక్కడ ఏంటంటే ఆరిజిన్ షిఫ్టెడ్ టు ది అనదర్ పాయింట్. సో దాన్ని బేస్ చేసుకొని మనము ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాని ఒరిజినల్ ఈక్వేషన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ మీరు ఒక కరెక్షన్ చేసే పర్సన్కి ఇంప్రెస్ అవ్వాలంటే డీటెయిల్గా రాయడం మీరు నేర్చుకోండి, రైట్? సో అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ గివెన్ డాటా జస్ట్ ఇంప్రెషన్ కోసం నీట్గా రాస్తే ద ఆరిజిన్ షిఫ్టెడ్ టు the point, so shifted to origin O dash kada, which is h comma k is equal to 2, 3. Then transformed equation kada idi, so transformed equation kabatti which is x1 square lekapothe x dash square plus 3 x dash y dash minus 2 y dash square plus 17x dash minus 7y dash minus 11 is equal to 0, రైట్? సో ఇలా ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటంటే p of xy is the original point, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ పాయింట్ మనకు రావాలంటే విచ్ ఈజ్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది ట్రాన్స్ఫార్మ్డ్ పాయింట్ ఎక్స్ డాష్ వై డాష్. సో దెన్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఇచ్చాడు కదా షిఫ్టెడ్ ఆరిజిన్ విచ్ ఈస్ 2, 3, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ కే ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఎక్స్ మైనస్ హెచ్ 2, దెన్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే ఈజ్ 3. సో ఇప్పుడు ఎక్స్ డాష్ వాల్యూ తెలుసు, వై డాష్ వాల్యూ తెలుసు. ఈ రెండు వాల్యూస్ని మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీన్ని మనం ఒకవేళ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే సబ్స్టిట్యూట్ ఎక్స్ డాష్ అండ్ వై డాష్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, రైట్? సో నెక్స్ట్ సింపుల్ ఎక్స్ డాష్ ప్లేస్లో ఫస్ట్ ఏముంది ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3x dash y dash, 3x dash x minus 2 y dash y minus 3 minus 2y dash square which is y minus 3 square plus 17x dash which is x minus 2 minus 7y dash y minus 3 minus 11 is equal to 0, రైట్? సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకునే చాలు, మనకు ఆన్సర్ న్యూ ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ మనకు వస్తుంది, రైట్? సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2x2 విచ్ ఇస్ 4x ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 3. సో ఎక్స్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే xy మైనస్ 3x, నెక్స్ట్ మైనస్ 2తో మల్టిప్లై చేస్తే మైనస్ 2y, minus 2 into minus 3 plus 6 minus
2 times of y minus 3 whole square, which is a minus b whole square formula as it is. Y square plus 9 minus 2y3 and which is 6y plus 17x minus 34 ఇక్కడ minus 7y, so minus 7 multiply with minus 3 plus 21 minus 11 is equal to 0, right? సో ఇంకా కొంచెం ఇక్కడ సింప్లిఫై చేసేది ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, విచ్ ఈస్ 3xy మైనస్ 9x మైనస్ 6y ప్లస్ 18. ఇక్కడ మైనస్ 2తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, 2y స్క్వేర్ మైనస్ 18 ప్లస్ 12y ప్లస్ 17x మైనస్ 34 మైనస్ 7y 21 మైనస్ 11 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? సో ఈ పైన రాస్తాను నేను. సో ఇప్పుడు చూద్దాం. ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ 4 కాన్స్టాంట్ వాల్యూస్ ఇంకెక్కడ ఉన్నాయా? ప్లస్ 4 ప్లస్ 18 22 మైనస్ 18 ఎంత అవుతుంది అప్పుడు? మళ్ళీ ప్లస్ 4 మైనస్ 34 అంటే 4 మైనస్ 34 మైనస్ 30 ప్లస్ 10 మైనస్ 20. సో కాన్స్టాంట్ అన్నీ అయిపోయినాయి. మీకు ఈజీగా ఉండడానికి రౌండ్ అప్ చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ మైనస్ 4x ఎక్స్ టర్మ్స్. ఇప్పుడు మైనస్ 4x మైనస్ 9x ఎంత అవుతుంది అప్పుడు? మైనస్ 13x ప్లస్ 17x విచ్ ఈస్ మైనస్ 13 ప్లస్ 17 4x మిగిలింది, రైట్? సో విచ్ ఈస్ ప్లస్ 4x. నెక్స్ట్ ఏముంది? xy టర్మ్ 3xy, ఇంకా ఇక్కడ xy టర్మ్స్ ఎక్కడ లేవు, రైట్? ప్లస్ 3xy. నెక్స్ట్ మైనస్ 6y ప్లస్ 12y విచ్ ఇస్ 6y మైనస్ 7y మైనస్ y, రైట్? సో y టర్మ్స్ కూడా అన్నీ అయిపోయి. నెక్స్ట్ మిగిలింది ఏంటి? మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, దీన్ని సీక్వెన్స్గా రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 3xy ప్లస్ 4x మైనస్ y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్ కదా ఇది. 5 minutesలో సాల్వ్ చేస్తే 4 మార్క్స్ మనకి ఈజీగా వస్తుంది. ఇది మనకు కావాల్సిన ద అబో ఈక్వేషన్ ఈజ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్. సో ఇది మనకు కావాల్సింది, రైట్? సింపుల్ కదా. సో నెక్స్ట్ ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూద్దాం, రైట్? ఇంకో క్వశ్చన్. When the axes are rotated through an angle 45 degrees, the transformed equation of a curve is 17x square minus 16xy plus 17y square is equal to 225. Find the original equation of a curve. ఇది కూడా సింపుల్. సో ఫస్ట్ గివెన్ డేటా మనం రాసుకుంటే మనం క్లియర్ అవుతుంది. సో గివెన్ డేటా, సో యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత ఇచ్చాడు? విచ్ ఇస్ 45 degrees. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ P of xy ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఒరిజినల్ సిస్టమ్, దెన్ P of x dash y dash ఈజ్ ఏ పాయింట్ ఆన్ ట్రాన్స్ఫార్మ్డ్ విచ్ ఇస్ P dash ట్రాన్స్ఫార్మ్డ్ సిస్టమ్, రైట్? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? విచ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చాడు? విచ్ ఇస్ 17x dash స్క్వేర్, ట్రాన్స్ఫార్మ్ కాబట్టి x dash రాస్తాం, విచ్ ఇస్ 16x dash y dash ప్లస్ 17y dash స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. సో ఇప్పుడు ఇఫ్ ద యాక్సెస్ are rotated through
అండ్ యాంగిల్ టీటా. సో ఇలా అయినప్పుడు ఏంటంటే మనకు ఒక చిన్న టేబుల్ వేసుకుంటే మీకు ఈజీ అవుతుంది, విచ్ ఇస్ ఎక్స్ వై దెన్ ఎక్స్ డాష్ వై డాష్ అనుకుంటే విచ్ ఈస్ టీటా కాస్ టీటా మైనస్ సైన్ టీటా సైన్ టీటా. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ టేబుల్ మీకు గుర్తుంటే ఏం లేదు, ఇక్కడనేమో ట్రాన్స్ఫార్మ్డ్ రాస్తారు, ఇక్కడనేమో ఒరిజినల్ సిస్టమ్వి రాస్తారు, రైట్. సో ఇక్కడ ఏంటంటే కాస్ టీటా మైనస్ సైన్ టీటా, లేకపోతే ఈ ఆపోజిట్ కాస్ టీటా ఉంటుంది, ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి సైన్ టీటా మైనస్ సైన్. ఈ టేబుల్ గుర్తుండే చాలు మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకేంటిది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఒరిజినల్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఇస్ ఎక్స్ డాష్ వాల్యూ, దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎక్స్ డాష్ని మనం ఎలా రాయాలంటే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నాయి రాయాలి, విచ్ ఇస్ ఎక్స్ కాస్ టీటా ప్లస్ ఎక్స్ డాష్కి ఇంకేముంది వై సైన్ టీటా, రైట్. సో నెక్స్ట్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై డాష్కి ఏముంది ఎక్స్ మైనస్ సైన్ టీటా, విచ్ ఇస్ మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ ఇంకా వై డాష్కి ఏముంది వై కాస్ టీటా. సో ఇది ఒక్క టేబుల్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి ఇచ్చింది ఏంటిది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో ఆ ట్రాన్స్ఫార్మ్డ్ కోఆర్డినేట్స్ని మనం రాస్తున్నాం, అంటే విచ్ ఇస్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా వై సైన్ టీటా, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఒకవేళ మనకు ఒరిజినల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ టీటా వై డాష్ మైనస్ సైన్ టీటా రాస్తాం. సో అట్లా సింపుల్గా మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు క్లియర్గా ఏం చేద్దామండి, ఇంకొకటి సింపుల్గా ఈ వాల్యూస్లో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా విచ్ ఇస్ ఎక్స్ కాస్ టీటా వాల్యూ ఎంత విచ్ ఇస్ 45 degrees ప్లస్ వై సైన్ టీటా వై సైన్ 45. సో సింప్లిఫై చేస్తే కాస్ 45 ఎంత 1/√2 టేబుల్ మన ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాం. వై సైన్ 45 కూడా 1/√2. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎల్సిఎం చేస్తే x/√2 ప్లస్ y/√2, రెండింటికి √2 కాబట్టి x ప్లస్ y/√2 విచ్ ఇస్ ఎక్స్ డాష్. ఓకే, నెక్స్ట్ సేమ్ థింగ్ వై డాష్ కూడా, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మైనస్ ఎక్స్ సైన్ టీటా మైనస్ ఎక్స్ సైన్ 45 ప్లస్ వై కాస్ 45 మైనస్ ఎక్స్ సైన్ 45 అంటే మైనస్ ఎక్స్ మల్టిప్లై విత్ 1/√2 ప్లస్ వై కాస్ 45 ఎంత 1/√2 విచ్ ఇస్ మైనస్ x/√2 ప్లస్ y/√2. సో సాల్వ్ సేమ్ డినామినేటర్ కాబట్టి ఎల్సిఎం చేస్తే వీ విల్ గెట్ y ప్లస్ y మైనస్ ఎక్స్ విచ్ ఇస్ వై డాష్. సో ఈ రెండు వాల్యూస్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మనకు ఏది ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది, రైట్. సో రైట్. సో ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ 17x dash square minus 16x dash y dash plus 17y dash square is equal to 225. దీంట్లో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 17x dash square అంటే x plus y by √2 square minus 16x dash y dash x plus y by √2 multiply with y dash ఎంత y minus x by √2. ఓకే, రెండు మల్టిప్లై అవుతాయి ప్లస్ 17y dash square which is y minus x by √2 square is equal to 225. సో సాల్వ్ చేద్దాం. 17 ఇది చూడండి x ప్లస్ y బై రూట్, x ప్లస్ y స్క్వేర్ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. √2కి స్క్వేర్ చేస్తే విల్ గెట్ 2 మైనస్ ఇక్కడ కూడా ఒకవేళ ఇది y మైనస్ ఎక్స్ బదులు
మైనస్ని ఇక్కడ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ 16 ఎక్స్ ప్లస్ వై మల్టిప్లై విత్ ఎక్స్ మైనస్ వై, రైట్, బై √2 ఇంటూ √2 2 ప్లస్ 17. ఇది సాల్వ్ చేస్తే y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ విచ్ ఇస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy బై √2 స్క్వేర్ చేస్తే విల్ గెట్ 2 ఈజ్ ఈక్వల్ టు 225. ఇప్పుడు చూడండి 17/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 16/2 ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై విచ్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 17/2 సీక్వెన్స్ రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 225, రైట్. సో ఇప్పుడు అన్ని డినామినేటర్లు 2 ఉన్నాయి కాబట్టి 2. ఇప్పుడు 17తో దీన్ని మల్టిప్లై చేద్దాం. సో 17x స్క్వేర్ ప్లస్ 17y స్క్వేర్ ప్లస్ 17 2 34xy, ఇక్కడ 16 కదా, 16x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ప్లస్ మళ్ళీ 17x స్క్వేర్ ప్లస్ 17y స్క్వేర్ మైనస్ 34xy ఈజ్ ఈక్వల్ టు 225. సో ఇది 2 అక్కడ వెళ్ళిపోతే ఇంకా ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. చూడండి 17x స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ ఎంత అవుతుంది, విచ్ ఇస్ 33x స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ విచ్ ఇస్ 33 ప్లస్ 17 50x స్క్వేర్. నెక్స్ట్ 17y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ విచ్ ఇస్ y స్క్వేర్, 17 మైనస్ 16 1, y స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ విచ్ ఇస్ 18y స్క్వేర్, y స్క్వేర్ టర్మ్స్ కూడా అయిపోతాయి. నెక్స్ట్ ప్లస్ 34xy మైనస్ 34xy క్యాన్సల్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 అక్కడ వెళ్ళిపోతే 2 టైమ్స్ ఆఫ్ 225 విచ్ ఈస్ 450. ఓకే, సో ఇప్పుడు మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే డివైడ్ బై 450 చేద్దాం. ఈచ్ టర్మ్ని డివైడ్ బై 450, ఏం లేదు ఈక్వేషన్ ఫామ్లో రావడానికి. సో 50 1 టైమ్ 50 9, 18 1 టైమ్ 18 2 36, ఇక్కడ ఎంత మిగులుతుంది అప్పుడు 9, 18 5 90 25. సో 450 బై 450 1. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ వై స్క్వేర్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్, రైట్. సో సింపుల్ కదా, మనకు ఒక టేబుల్ గుర్తుంటే చాలు, వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మైనస్ చూసుకుంటే చాలు, ఈజీగా 4 మార్క్స్ వస్తుంది, రైట్. ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం చేద్దాం, రైట్. ఇంకో క్వశ్చన్, వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆల్ఫా ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. సో ఇక్కడ ఏంటంటే ఇంతవరకు మనము ఏది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఒరిజినల్ ఈక్వేషన్. సో అది సింపుల్గా మనం ఇంతకుముందు టేబుల్ వేసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుంటే ఈజీగా మనకు వస్తుంది. చూద్దాం. ఫస్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ రొటేషన్, యాంగిల్ ఆఫ్ రొటేషన్ విచ్ ఈస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇచ్చిండు. నెక్స్ట్ ఒరిజినల్ ఈక్వేషన్, ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఒరిజినల్ కాబట్టి ఇది ఎక్స్ వైలే ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఎ పాయింట్ ఆన్ విచ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ సిస్టమ్, రైట్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ న్యూ సిస్టమ్. సో ఇప్పుడు మనం దాన్ని ఇఫ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ లేకపోతే if the axes are rotated through an angle theta, సో అలా ఉన్నప్పుడు మన టేబుల్ ఏంటిది, విచ్ ఈస్ theta x y
ఎక్స్ డాష్ వై డాష్. సో ఇక్కడ ఏం రాస్తాం, కాస్ టీటా, దానికి ఆపోజిట్ ఉన్నది కాస్ టీటా, ఇక్కడ మైనస్ సైన్ టీటా, ఇక్కడ సైన్ టీటా. ఇది వచ్చిందంటే చాలు. ఇప్పుడు చూద్దాం, మనకేంటి ఒరిజినల్ ఈక్వేషన్ ఉంది. సో ఒరిజినల్ ఇది మనం చూద్దాం, విచ్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్కి ఇలా స్ట్రైట్గా ఏమున్నాయి చూడండి, ఎక్స్ డాష్ కాస్ టీటా మైనస్ అండ్ వై డాష్ మైనస్ సైన్ టీటా మీన్స్ వై డాష్ మైనస్ వై డాష్ సైన్ టీటా, రైట్. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా. సో ఇప్పుడు టీటా ప్లస్లో మనం ఏముండాలి, విచ్ ఈజ్ ఆల్ఫా. సో దాన్ని మనం సింపుల్గా రాసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ ఆల్ఫా మైనస్ వై డాష్ సైన్ ఆల్ఫా, విచ్ ఈజ్ ఇక్కడ సెకండ్ ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ సైన్ ఆల్ఫా ప్లస్ వై డాష్ కాస్ ఆల్ఫా. సో నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో వాటిని సబ్స్టిట్యూట్ చేయడం అంతే. చూద్దాం. సో ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఎక్స్ డాష్ కాస్ ఆల్ఫా మైనస్ వై డాష్ సైన్ ఆల్ఫా మల్టిప్లై విత్ కాస్ ఆల్ఫా ప్లస్ వై ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఎక్స్ డాష్ సైన్ ఆల్ఫా ప్లస్ వై డాష్ కాస్ ఆల్ఫా మల్టిప్లై విత్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి, రైట్. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ డాష్ కాస్ ఆల్ఫా మల్టిప్లై విత్ కాస్ ఆల్ఫా ఏమవుతుంది, ఎక్స్ డాష్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వై డాష్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సో వై డాష్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ నెక్స్ట్ ఇక్కడ సైన్ ఆల్ఫాతో మల్టిప్లై చేయాలి, ఎక్స్ డాష్ సైన్ ఆల్ఫా విచ్ ఈస్ ఎక్స్ డాష్ sin square alpha, y dash cos alpha sin alpha means y dash we can write sin alpha cos alpha is equal to p. ఇప్పుడు చూడండి, x dash cos square alpha, x dash sin square alpha, ఈ రెండిట్లో x డాష్ని కామన్ తీసి మనకి ఏమొస్తుంది, cos square alpha ప్లస్ sin square alpha. ఓకే, నెక్స్ట్ ఈ రెండిట్లో మైనస్ y dash కామన్ తీద్దాం, లేకపోతే మైనస్ y dash ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సింపుల్గా మనం చెప్పొచ్చు కదా, కామన్ కూడా తీయాల్సిన అవసరం లేదు. ఏముంది, మైనస్ వై డాష్ సైన్ కాస్ ఆల్ఫా ప్లస్ వై డాష్ సైన్ కాస్ ఆల్ఫా, సో విచ్ ఇస్ నథింగ్ బట్ 0 ఈజ్ ఈక్వల్ టు, ఇంక ఇక్కడ మిగిలింది ఏంటి, పి. అబ్బా ఎంత సింపుల్ కదా. ఇక్కడ ఇది చూస్తే మీకు గుర్తు రావాలి, ట్రిగ్నామెట్రీలో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ డాష్ ఆఫ్ దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు పి. దెన్ న్యూ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు పి. ఇదే మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ దిస్, రైట్. సో ఇది చాలా సింపుల్, 4 మార్క్స్ ఈజీగా వస్తాయి, డోంట్ నెగ్లెక్ట్. సో రైట్, ఈరోజు ఈ 3 ప్రాబ్లమ్స్ చాలు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.